కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే అన్నారు. అందుకని కలియుగంలో నీవు మానవ జన్మ ఎత్తినావు అనంటే తప్పకుండా భగవద్గీతను అధ్యయనం చేయవలసిందే. గాంధీ తానేమన్నాడు అనంటే, భారతదేశంలో పుట్టిన మానవుడు తన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి భగవద్గీతను ముట్టుతాడు. ముట్టినాడు అనుకో, వానికి తప్పకుండా వైరాగ్యం వస్తుంది సంసారం పైన. ఆయన ఇంకా చేతిలో ఏం పట్టుకోడు. చిన్నప్పటి నుంచి మేము బొమ్మలను చూస్తూనే ఉన్నాం. గాంధీ తాత చేతిలో ఉన్న పుస్తకం ఏంటి అంటే భగవద్గీత. నిరంతరం భగవద్గీతను ఆయన పట్టుకొని ఉంటాడు. భగవద్గీత అది కేవలం ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాలను తెలియపరిచేటువంటి ఒక ఉపనిషత్ గ్రంథము అని అనుకోవడానికి వీల్లేదు. మానవీయ విలువలనన్నింటినీ కూడా అది మనకు బోధిస్తుంది. జీవుడవైన నీవెవరవు, ఎందుకు నీవి సంసారంలోకి వచ్చినావు, సంసారంలో నుండి నువ్వు బయటపడడానికి ఎన్ని రకాలైనటువంటి ఉపాయాలున్నాయి, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం. జగద్గురు శంకరాచార్యుల వారు భగవద్గీతకు భాష్యాన్ని రచించి గీతా సంబంధమైనటువంటి 700 శ్లోకాలనన్నిటి కూడా చక్కగా ఆలోడన చేసి గీతార్థ సంగ్రహ అని చివరికి రాసినారు. ఏమంటారు అనంటే, నాయనా, జీవుడవైనటువంటి నీవు నిజానికి పరమాత్మవే. జీవుడవైన నీవు పరమాత్మవే. పరమాత్మవే అయ్యుంటూ ఉండగా నేను జీవుడను జీవుడను అని నీవు అనుకుంటూ ఉన్నావు. దీనికి ఉదాహరణ ఏమిస్తారు అనంటే, మన మహాభారతంలో వచ్చినటువంటి కర్ణునినే ఉదాహరణగా ఇస్తాడు. కర్ణుడు ఎవరి కొడుకు? కుంతీదేవి కొడుకు. అందుకని ఆయన ఏమంటారు? కౌంతేయుడు అని అంటారు. కానీ కుంతీదేవి కొడుకును నేను అని తెలియని సమయంలో కర్ణుని సమీపానికి వెళ్ళి నీవెవరవు అని అడిగితే ఆయన ఏమంటాడు? రాధాదేవి కొడుకును కాబట్టి రాధేయుడను అంటాడు. కుంతీదేవికి కొడుకే, కానీ ఆయనకు ఆ రహస్యం తెలియదు. కృష్ణుడు చెప్పేంత వరకు తెలియదు, భీష్ముడు చెప్పేంత వరకు తెలియదు, కుంతీదేవి తాను చెప్పేంత, వీళ్ళందరూ చెప్పిన విషయాలు మనం విన్నాం కదా. అంతవరకు ఆయన ఏమనుకున్నాడు అనంటే రాధేయుడను రాధేయుడను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కుంతి తానే నా కొడుకురా నీవు అని చెప్పినదో, అప్పుడు ఇంతకాలము నుండి రాధేయుడను అనుకున్నటువంటి కర్ణుడున్నాడో తనకున్నటువంటి రాధేయత్వ భ్రాంతిని తొలగించుకొని, ఓ నేను కుంతి కుమారుడను అని ఏ విధంగా తెలుసుకుంటాడో, అదేవిధంగా జీవుడు అనాది కాలం నుండి పరమాత్మ కన్నా నేను వేరు అని తెలుసుకుంటూ ఉన్నాడు. జీవుడు ఎవరైతే ఉన్నారో లోకంలో, వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమయ్యా నీవు పరమాత్మవా? నేను పరమాత్మను ఎందుకు అవుతాను? అక్కడ నిలబడ్డాడు ఆయన పరమాత్మ. నేను పరమాత్మను కాదు, అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన పరమాత్మ. ఈయన నిలబడ్డాడు, ఈయన కూర్చొని ఉన్నాడు. ఎందుకు ఈయన నిలబడ్డాడు? పరిపాలన చేయాలి కాబట్టి. ఎందుకు ఈయన కూర్చున్నాడు? సంహారం చేయాలి కాబట్టి. సంహారం చేసిన 3వ కన్ను తెరిస్తే చాలు. అందుకని మేము పరమాత్మలము కాదు, ఇక్కడ ఉన్నారు వీళ్ళు పరమాత్మలోని. ఆ బాలగోపాలం ఇదే అంటారు. కానీ జగద్గురు శంకరాచార్యుల వారు ఉపనిషత్తుల యొక్క సారాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమంటారు అనంటే, నాయన, నేను జీవుడను అనేటువంటి ఏ జీవత్వ భ్రాంతి గలదో ఆ భ్రాంతిని తొలగించుకోండి. నీవు జీవుడవు కాదు, నీవు పరమాత్మవే. చెప్పడం నీవు చెప్తున్నావయ్యా నీవు పరమాత్మవే అని, కానీ మాకున్నటువంటి ఈ భ్రాంతి ఎట్లా తొలగిపోవాలి? ఒక విషయంలో మనకు భ్రాంతి వచ్చినదనుకోండి, భ్రాంతి జ్ఞానం తొలగిపోవాలంటే యథార్థ జ్ఞానం తెలియాలి. తాడును చూసి పాము అని అనుకున్నాము. తాడును చూసి పాము అనుకున్నటువంటి భ్రాంతి ఉన్నదో అది ఎంతవరకు ఉంటుంది? ఇది తాడు, ఇది పాము కాదు అనే జ్ఞానం వచ్చేంతవరకు ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఆ జ్ఞానాన్ని చెప్పేవాడు ఒకడు కావాలి. ఒరేయ్, భయపడుతున్నావు ఎందుకురా? ఆగా, ఇక్కడ వంకర టింకర్లతో పాము పడుకోనున్నది, ఈ వంకర టింకర్లతో ఉన్నది పాము కాదు, ఇది తాడు అని చెప్పి, ఓ తాడా అంటాడు వాడు.
ఇంతవరకు తాడు పైన ఏ భ్రాంతి ఉన్నది? పాము అనేటువంటి భ్రాంతి ఉన్నది. ఆ భ్రాంతి తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైనది? భయం పోయినది. వానికి చెమటలు తొలగిపోయినాయి. ఒక విధమైనటువంటి ఆనందం కలిగినది. ఈ కలిగించడానికి ఎవరు తన సమీపానికి వచ్చినారు? ఒక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు, ఇది తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా జీవుడవు కావు నీవు పరమాత్మవు అని బోధించేటువంటి ఒక బోధకుడు కావాలి. బోధకుడు వచ్చిన తర్వాత బోధకుడు అంటాడు, నీవు పరమాత్మవే ఉన్నావురా, పరమాత్మవే ఉన్నావు అని చెబుతూ ఉన్నావు, కానీ నేను పరమాత్మను అనే అనుభూతి నాకు కలగడం లేదయ్యా. ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయి అంటే, సరే పరమాత్మ అని నన్ను అంటున్నావు కదా, పరమాత్మ లక్షణం ఏమిటి? జీవుని యొక్క లక్షణం ఏమిటి? పరమాత్మ లక్షణం ఏమిటి? జీవుని లక్షణం ఏమిటి అని ప్రశ్న వేస్తే, నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు, పరమాత్మ అంటే ఎవడు? జన్మ లేనటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు, ముసలితనము మొదలైనటువంటి ఏ విధమైనటువంటి వికారాలు లేనటువంటి వాడు. ఈ లక్షణాలన్నీ ఎవరి? చెప్పండి. పరమాత్మకు సంబంధించినవి. ఇక మరి జీవునికి సంబంధించిన లక్షణాలు ఏమిటి? పుడుతాడు, మరణిస్తాడు, బాల్య, కౌమార, యౌవన, వార్ధక అనే అవస్థలను కూడా పొందుతూ ఉంటాడు. అనేక రకాలైనటువంటి పరిణామాలు ఉంటాయి వీనిలో. పరమాత్మ అపరిణామి. ఇప్పుడు జీవునికి పరమాత్మకు ఉన్నటువంటి లక్షణాలను పరిశీలన చేసి చూచినట్టయితే, జీవునికి పరమాత్మకు ఏమైనా పొసిగేటువంటి లక్షణం ఒక్కటి కూడా లేదు. అమ్మాయి ముఖము చంద్రుని వలె ఉన్నది అన్నప్పుడు చంద్రునిలో ఉన్నటువంటి ఆహ్లాదకత్వం అమ్మాయిలో ఉన్నది కాబట్టి దాన్ని ఉపమానము అని చెప్పుకోవచ్చును. అమ్మాయి ముఖము చంద్రుడు అనడంలో తాత్పర్యం ఉన్నది, కానీ అర్థం ఉన్నది. జీవుడు బ్రహ్మ అని అన్నామనుకో, దేనితోటి పొసగుతుంది? ఏదైనా ఒక లక్షణం తీసుకుందాము అంటే పరమాత్మకు ఉన్నటువంటి లక్షణానికి జీవునికి ఉన్నటువంటి లక్షణానికి విరుద్ధమైన లక్షణాలే ఉన్నాయి, కానీ ఒక్కటి అనుకూలమైన లక్షణం లేదు. ఆలోచన చేయండి. పరమాత్మ నిత్య, దాని పక్కకే జీవాత్మ అనిత్య. పరమాత్మ ఆనంద, జీవాత్మ దుఃఖి. పరమాత్మ నిర్గుణ, జీవాత్మ సగుణ. గుణాలు ఏ లక్షణాలు అనుకూలమైనవి లేకపోయినా పర్వాలేదు, కానీ విరుద్ధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. రెండింటికి ఎట్లా పొసుగుతుంది? అందుకని వ్యాసభగవానుడు ఏం చేసినాడు? విశాలమైనటువంటి భగవద్గీతను రచించి ఈ భగవద్గీత ద్వారా మనకు తెలియజేసినాడు. ఒరే నాయన, జీవునికి పరమాత్మకు నిజానికి చూసినట్టయితే భేదముతో కూడుకున్నటువంటి లక్షణాలు ఉన్నా కానీ వాళ్ళిద్దరూ భిన్నులు గారు. త్రయోదశాధ్యాయంలో ఏం చెప్పినాడు అనంటే, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు. హే భారత, అర్జున, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రములు అంటే శరీరములో ఉన్నటువంటి వాడిని పరమాత్మను క్షేత్రజ్ఞుడు అనే పేరుతో పిలుస్తారు. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరో కాదురా, నేనే. నీలో ఉన్నటువంటి ఏ క్షేత్రజ్ఞుడు ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడు పరమాత్మనైన నేను తప్ప ఇంకెవరు కూడా కాదు. ఇదెట్లా సాధ్యమవుతుంది అనంటే, కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో విరుద్ధమైన లక్షణాలున్నా కానీ కొన్నిటిని తొలగించి ఇంకొన్నిటిని ఏవి కలుస్తాయో వాటిని స్వీకరించినప్పుడు మనకు ఈ విషయం చక్కగా అర్థమవుతుంది అన్నారు శంకరాచార్యులు. ఉపనిషత్తులలో ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు అనే ఉపనిషత్తులు చెప్పిన మాటను వ్యాస భగవానుడు క్షేత్రజ్ఞంచాత్మాం విద్ధి అనే శ్లోకము ద్వారా చెప్పినాడు. ఏమిటి ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తులు చెప్పినాయి అనంటే,
తత్వమసి. మహావాక్యాలోనే 4 ఉన్నాయి. ఆ 4 ఈ తత్వమసి అనేటువంటి వాక్యం ఉన్నదో అది ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మవు జీవుడవైన నీవై ఉన్నావు. జీవుడవైన నీకు పరమాత్మ కన్నా భేదం లేదు అంటుంది ఉపనిషత్తు. గీతా శాస్త్రం కూడా ఇదే మాటను అంటుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనే విషయాన్ని బహు విస్తృతంగా విచారం చేస్తున్నారు. నిన్న కథాఘట్టం కావాలి అనే ఉద్దేశంతో భగవద్గీతలోని అధ్యాయాల్లోని అక్కడక్కడి శ్లోకాలను మనం చెప్పుకున్నాము. ఇవాళ భగవద్గీతను పిండుదాం ఒకసారి. పిండితార్థము అని అంటారు సంస్కృతంలో. పిండితే వచ్చేటువంటి అర్థం. ఇప్పుడు ఏమైనది, మీ ఊరు ఏ ఊరు అని అడిగినాడు ఒకడిని. అడిగితే మాది గొల్లపల్లె అన్నాడు. ఎక్కడ ఉన్నది మీ గొల్లపల్లె అని అడిగితే గంగలో అన్నాడు. లేదా మీ ఊరు ఏ ఊరు అని అంటే ధర్మపురి అన్నాడు. ఎక్కడ ఉన్నది మీ ధర్మపురి అని అంటే గోదాట్లో, గోదావరిలో ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఈ పదాలు అసలు పొసుగుతాయా లేదా ఆలోచన చేయండి. గొల్లపల్లె అన్నావు, ఎక్కడ ఉన్నది అని ప్రశ్న వేయగానే గంగలో అన్నావు. గంగా అనే శబ్దానికి అర్థం ఏమిటి? ప్రవాహము అని అర్థము. గొల్లపల్లె అంటే అదొక ఊరు. ఎక్కడ కానీ ఒక ఊరు ప్రవాహంలో ఉంటుందా? అయినప్పుడు మీ ఊరు ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు వాడు గంగలో గొల్లపల్లె అని అన్నాడు. ఆ మాటను అనగానే విన్నటువంటి వాడు ఇది పొసగదు అని అంటాడు. కానీ శాస్త్రకారులు దాన్ని పొసగేట్టుగా చేసినారు. వాడకంలో ఆ పదం ఉన్నది లోకంలో. మీ ఊరెక్కడ అంటే గంగలో ఉన్నది అని అంటారు. గంగలో మా ఊరున్నది అనే మాటకు అర్థమేమిటి అని అంటే గంగ పవిత్రమైనది. గంగ చాలా పవిత్రమైనది. అందుకని మా ఊరు కూడా చాలా పవిత్రమైనది అని చెప్పాలి అని అంటే గంగా తీరంలో అని చెప్పకుండా గంగలో ఉన్నది అని చెప్పడము. దీన్ని ఏమంటారు అంటే శాస్త్ర పరిభాషలో లక్షణ అని అంటారు. ఉన్న వాక్యానికి ఉన్నట్టుగా అర్థం చెప్పేదే దానికి ఒక పేరు. ఉన్న పదాలకు ఉన్నట్టుగా అర్థం చెప్పకుండా తాత్పర్యాన్ని చెప్పినట్టయితే దానికి లక్షణ అనే పేరు పెట్టినారు శాస్త్రకారులు. మా ఇంట్లో మంచాలు ఏడుస్తున్నాయ్యా అంటాడు. మా ఇంట్లో మంచాలు ఏడుస్తున్నాయి. మంచాలు ఎక్కడైనా ఏడుస్తాయా? మంచముల పైన ఉన్నటువంటి పిల్లలు ఏడుస్తూ ఉంటే మంచాలు ఏడుస్తూ ఉన్నాయి. వాన పడుతున్నది అనుకోండి, గొడుగు పట్టుకొని పోతుంటారు 10 మంది. అగో గొడుగులు పోతున్నాయి, గొడుగులు పోతున్నాయి. గొడుగులు పోతాయి ఎక్కడైనా? గొడుగులు పోతున్నాయనే పదానికి అర్థం ఏమిటి? గొడుగులు పట్టుకున్నటువంటి వ్యక్తులు పోతున్నారు అని అర్థం. ఒక పదానికి అర్థాన్ని ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది విస్తృతంగా వివేచన చేస్తున్నారు శాస్త్రకారులు. తర్కశాస్త్రము, వేదాంత శాస్త్రము అని అంటే ఏముంటుంది అందులో అనుకున్నారు? ఈ పదాలకు సంబంధించినటువంటి విషయాలే. పద వాక్య ప్రమాణ పారావార పారేణులు. భారతీ తీర్థస్వామి, విధుశేఖర భారతి. పదశాస్త్రము, వాక్యశాస్త్రము, తర్కశాస్త్రము, వ్యాకరణము, వేదాంతము మొదలైనటువంటి ఏ శాస్త్రాలు ఉన్నాయో దాంట్లో పారావార పారేణులు. అందుకని గంగలో గొల్లపల్లి అన్నప్పుడు గంగా తీరములో గొల్లపల్లి అని అర్థం చెప్పుకున్నట్టుగా పరమాత్మ నీవై ఉన్నావు అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఏ పదాలు ఉన్నాయో వాటిని కొన్నిటిని వదిలిపెట్టాల్సి ఉంటుంది, కొన్నిటిని స్వీకరించాల్సి ఉంటుంది. ఈ లక్షణ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది అని అన్నారు. జహల్ లక్షణ, అజహల్ లక్షణ అని. జహల్ లక్షణ అంటే వదిలిపెట్టి వాటిని స్వీకరించాలి. ఇప్పుడు జీవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనంటే అనిత్యుడు, దుఃఖి, జన్మ గలవాడు. పరమాత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? నిత్యుడు, ఆనంది, జన్మ లేనివాడు. ఇవి ఇప్పుడు ఏం చేయాలి మనము అనంటే పరమాత్మకు ఉన్నటువంటి ఈ లక్షణాలను వదిలిపెట్టాలి, జీవునికి ఉన్నటువంటి ఈ లక్షణాలను వదిలిపెట్టాలి. ఇద్దరిలో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం మాత్రము ఒకటే.
అందుకని జీవునికి ఎందుకు ఈ లక్షణాలు ఏర్పడ్డాయి అంటే నీవు రెండింటిని వేరుగా చేసి ఉపాధులుగా భావించినావు కాబట్టి వీటిల్లో ఈ లక్షణాలు ఏర్పడ్డాయి. ఉపాధి ఏర్పడ్డప్పుడు ఉపాధి నిమిత్తముగా దాంట్లో లక్షణాలు గుణాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కుమ్మరివాడు మట్టితో కుండను చేసినాడు. ఒక కుండ ఎర్రగా ఉన్నది, ఇంకొక కుండ ఇంకా కాలలేదు నల్లగా ఉన్నది, ఒకదానికి తెల్లటి పెయింట్ వేసినాడు. కుండలన్నీ ఎర్రగానే ఉండాలి కదా అనంటే ఉపాధి భేదాన్ని అనుసరించి ఏ విధంగా రంగులలో మార్పు ఉన్నదో ఉపాధులు మారినప్పుడు ఇది జీవోపాధి అని అంటావు, ఇది పరమేశ్వరుని యొక్క ఉపాధి అని అంటావు. ఆలోచించి చూసినట్టయితే అన్నిటికీ ఒకటే ఉపాధి, పరమాత్మ. వాడు విశ్వవ్యాపకుడై ఉన్నాడు ఈ అనంత బ్రహ్మాండాల్లో. ఒక్కటిని అనేకము చేయవచ్చు, అనేకమును ఒక్కటి చేయవచ్చు. చేస్తారా మీరు? ఒక్కదాన్ని అనేకం చేయవచ్చును. పరమాత్మ నుండి పుట్టినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొట్టమొదటిది ఏది అంటే ఆకాశం. ఆకాశాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆకాశం ఒక్కటే, పరమాత్మ ఒక్కడే, ఆకాశం ఒక్కటే. ఎందుకంటే దగ్గరి సంబంధం ఆకాశానికి. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. ఆకాశం నుండి వాయువు పుట్టినది, వాయువు నుండి అగ్ని పుట్టినది, అగ్ని నుండి నీళ్లు పుట్టినాయి, నీళ్ల నుండి పృథివీ పుట్టినది. పృథివీలో 5 గుణాలు ఉంటాయి. పృథివీ దేనిలోంచి పుట్టినది? నీళ్లలో నుండి పుట్టినది. నీళ్లలో 4 గుణాలు ఉంటాయి. నీళ్లు అగ్నిలో నుండి పుట్టినాయి, అగ్నిలో 3 గుణాలు ఉంటాయి. అగ్ని వాయువులో నుండి పుట్టింది, వాయువులో ఎన్ని గుణాలు ఉంటాయి? 2 గుణాలు ఉంటాయి. వాయువు ఆకాశం నుండి పుట్టింది, ఆకాశంలో ఎన్ని గుణాలు ఉంటాయి? 1. ఆకాశము పరమాత్మ నుండి పుట్టినది, పరమాత్మలో ఎన్ని ఉండాలి? శూన్యము. శూన్యము నుండి 1, 1 నుండి 2, 3, 4, 5. పృథ్వీకి వచ్చే వరకు 5 వచ్చినాయి. వెళుతూ వెళుతూ వెనకకు పోతున్నా కొద్దీ 5, 4, 3, 2, 1. 1 అయిపోయిన తర్వాత ఆకాశము కూడా పరమాత్మ నుండి పుట్టినది అయిన తర్వాత పరమాత్మలో ఏమీ లేవు, అది నిర్గుణము. నిర్గుణమైనటువంటి పరమాత్మ నుండి క్రమక్రమంగా ఇది వచ్చినది. ఇప్పుడు ఆకాశం అనేటువంటిది విశాలంగా ఉన్నది, ఒకటే అయి ఉన్నది. ఒక్కటైన ఆకాశాన్ని ఇప్పుడు నేను 10 చేస్తూ ఉన్నాను. 10 కుండలు తీసుకువచ్చి పెట్టినాము. కుండల్లో చేయబెట్టండి, ఏమున్నది? ఆకాశములు. 1, 2, 3, 10 కుండలు తెస్తే 10 కుండలలో ఆకాశం ఉన్నది. ఇప్పుడు ఆకాశాలు ఎన్నైనాయి? కుండలు 10 తెస్తే 10 ఆకాశాలు అయినాయి. ఇప్పుడు ఈ 10 ఆకాశాలను నేను ఒక్క ఆకాశం చేస్తాను. ఎట్లా? 10 కుండలను పగలగొట్టినాను. ఎన్ని ఆకాశాలు అయినాయి? ఒక్క ఆకాశమైనది. ఇప్పుడు నేనేం ప్రశ్న వేస్తాను మిమ్మల్ని నేనంటే, అసలు ఆకాశము కుండలు పుట్టినప్పుడు 10 అని అన్నారు. అసలు ఆకాశానికి ఆ 10 సంఖ్య అనేటువంటిది కుదురుతుందా? పగిలిపోయిన తర్వాత 1 అని అన్నారు. అసలు ఆకాశానికి పగిలిపోవడం అనేటువంటిది ఉంటుందా? అందుకని శంకరాచార్యుల వారు ఏమంటారు అంటే, ఉపాధి యొక్క ఉత్పత్తి కలిగినప్పుడు, ఉపాధి ఉత్పన్నమైనది అన్నప్పుడు ఆకాశం ఉత్పత్తి అయినది. కుండలు తయారైన తర్వాత 10 ఆకాశములు అన్నాము. 10 కుండలు పగిలిపోయినాయి. ఇప్పుడు ఆకాశం ఎక్కడికి పోయింది? 10 కుండలలో 10 ఆకాశాలు ఉన్నాయి. 10 కుండలను పగలగొట్టినాము. ఇప్పుడు 10 కుండలలో ఉన్న ఆకాశం ఎక్కడికి పోయినది? ఆలోచించి చెప్పండి. ఇవాళ తొందర ఏమీ లేదు, వర్షం కూడా పడడం లేదు, మనకు ప్రశాంతంగా చెప్పుకుందాం. 10 కుండలను తయారు చేసినప్పుడు 10 ఆకాశములు తయారైనాయి. 10 కుండలను పగలగొట్టినాము. ఇప్పుడు 10 కుండలలో ఉన్న ఆకాశం ఏమైనది? మగవాళ్ళు మీరైనా సమాధానం చెప్పవచ్చు, ఆడవాళ్ళు మీరైనా సమాధానం చెప్పవచ్చు. అది
ఏతావతా ఏమైనది అనంటే 10 ఆకాశములు పుట్టనూ లేదు. ఇప్పుడు ఒకవేళ సమాధానం చెప్తే ఏం చెప్పాలి అనంటే 10 కుండలను పగలగొట్టిన తర్వాత 10 కుండలలోని ఆకాశము ఆకాశంలో లయమైనది అని చెప్పాలి. కానీ ఆకాశంలో లయం కావడం ఏమిటి? అది పుట్టనూ లేదు, లయముగానూ లేదు. ఆకాశం ఉన్నది, కుండలు తయారైనప్పుడు ఘటాకాశము అని అన్నాము దాన్ని. కుండలు పగిలిపోయిన తర్వాత తన స్వరూపంతో తానున్నది ఆకాశం. ఆకాశమునకు పుట్టుక లేదు, దానికి మరణము లేదు, లయము లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. ఉపాధుల యొక్క ఉత్పత్తి వలన ఆకాశము ఉత్పత్తి అయినది అని అన్నాము. ఉపాధుల యొక్క నాశనము వలన ఆకాశము నష్టమైనది అని ఎట్లా అనుకుంటాము. ఆకాశము పైన ఉన్నటువంటి పరమాత్మ కూడా అటువంటి వాడేరా అర్జున. పైన ఉన్నవాడెవరు? పరమాత్మ. ఈ జగత్తునంతా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ వచ్చి ఎన్ని కుర్చీలలో మీరు కూర్చొని ఉన్నారో మీ అందరిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పరమాత్మ ఎన్నైనాడు? వాడు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. 1000 కాళ్ళున్నాయి, 1000 ముఖాలున్నాయి. 1000 అనే పదానికి 1000 అనేగా అర్థం కాదు. కోటాను కోట్ల శిరస్సులు, కోటాను కోట్ల తలకాయలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? పరమాత్మకు సంబంధించినవే. ఇవన్నీ ఉపాధులు అని అంటారు. అందుకని ఇటువంటి జ్ఞానం మనకు కలగాలి అని అంటే యుక్తులతో మనము ఈ జ్ఞానాన్ని సంపాదించగలుగుతాము. కానీ అనుభవపూర్వకముగా ఇటువంటి జ్ఞానం మనకు కలగాలి అని అంటే దీని యొక్క మార్పు ఎక్కడ రావాలి అని అంటే అంతఃకరణంలో రావాలి, మనస్సులో రావాలి. మనస్సులో ఇటువంటి అనుభూతి రావాలి అని అంటే రాకుండా ఉండేందుకు అందులో మలినము బాగా ఉన్నది. శంకరాచార్యుల వారు అంటారు, అందుకని ఆ మలినాన్ని తొలగించుకోవడానికి కర్మాచరణ చేస్తూ ఉండాలి. కర్మలను ఆచరించి కర్మలకు సంబంధించినటువంటి ఫలాన్ని అపేక్షించకుండా ఉండాలి. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. హే అర్జున, కర్మలను నీవు ఆచరించు. అప్పుడు అర్జునుడికి సందేహం కలిగినది, కర్మలను ఆచరిస్తే స్వామి కర్మ వలన వచ్చేటువంటి ఫలం వస్తుంది కదా. ఉదాహరణకు సోమయాగం ఒక కర్మ. సోమయాగం చేస్తే ఏం వస్తుంది? స్వర్గలోకం వస్తుంది. నేను సోమయాగం చేసినాను, నాకు స్వర్గలోకం వచ్చినది. నాకు మనస్సు ఎక్కడ శుద్ధి అయినది? అందుకని కృష్ణుడు ఏమన్నాడు అంటే కర్మను నీవు ఆచరించు, కానీ కర్మ వలన వచ్చేటువంటి ఏ ఫలం ఉన్నదో ఆ ఫలాన్ని మాత్రము నీవు అపేక్షించకు. అర్జున, కర్మలు చేయడం మాత్రమే నీ వంతు కర్తవ్యం. కర్మల వలన వచ్చేటువంటి ఏ ఫలం ఉన్నదో ఆ ఫలాన్ని ఇచ్చేవాడని నేను. అందుకని కర్మలను ఆచరించి ఆ కర్మలు కూడా వైదిక లౌకిక ఉభయములైనటువంటి కర్మలు నీవు ఆచరిస్తూ కర్మ ఫలాన్నంతా నీవు నాకు సమర్పణ చెయ్యి. అందుకనే మనకు ఎంత గొప్పనైనటువంటి సంస్కృతి ఉన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటిదాకా చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకొని మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తాము, లేదా ఒక కేదారేశ్వర వ్రతం చేస్తాము, ఒక యజ్ఞాన్ని ఆచరిస్తాము, ఇంట్లో నిత్య పూజ చేస్తాము. చేసిన తర్వాత చివరికి అక్షతలు నీళ్లు విడిచిపెట్టి పరమేశ్వరార్పణమస్తు అంటారా లేదా? మనం ఆచరించినటువంటి ప్రతి కర్మను వానికి సమర్పణ చేస్తూ ఉన్నాం. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శరీరముతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ యద్యత్ కర్మ ఏదేది నేను ఆచరిస్తున్నానో అదంతా కూడా నారాయణాయేతి సమర్పయామి. పురాణం విన్నా, పురాణం చెప్పినా,
యజ్ఞాన్ని ఆచరించిన, ఏతావత మనము చేసేటువంటి కర్మల యొక్క ఫలాన్ని ఈశ్వరునికి మనం సమర్పణ చేస్తే ఈశ్వరుడు జీవులు ఎప్పుడు కర్మలను ఆచరించి కర్మఫలాన్ని నాకు ఇస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోడు. వాడికి మన కర్మఫలం ఎందుకు? కర్మఫలము ఆనందాన్ని సుఖాన్ని ఇచ్చేది, కానీ వాడే ఆనంద స్వరూపుడు, వాడే సుఖస్వరూపుడు, వాడికి మన కర్మఫలాలు ఎందుకు? అందుకని అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు అంటే మనం ఉంచుకోకుండా కర్మ నుండి వచ్చినటువంటి కర్మ ఫలాన్ని మనం ఉంచుకోకుండా ఆ కర్మఫలాన్ని ఈశ్వరునికి సమర్పించినప్పుడు మనకు అది లేదు, కర్మఫలం అనుభవించాలి అని, పరమాత్మకు అది అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ కర్మఫలము మన మనస్సుకు శుద్ధిని కలిగిస్తుంది పరమాత్మ యొక్క ప్రేరణ వలన. అందుకని ఏ కర్మలను మనం ఆచరిస్తూ ఉంటామో ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ఈశ్వరార్పణ బుద్ధి ఆచరించానయ్యా అర్జున. ఆ విధంగా నీవు ఆచరిస్తూ వెళ్ళినావనుకో నీలో 3 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని ఆ రజస్తమో గుణాలు అడుగంటుతాయి. సత్వగుణముతో కూడుకున్నటువంటి నీవు ఉద్రేకావస్థకు వస్తావు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. కృష్ణ పరమాత్మ చెప్పిన సత్వం అనేటువంటిది సుఖం యందు నీకు సుఖాన్ని కలిగించేటువంటిది అవుతుంది సత్వగుణము. అందుకని సత్వగుణ